హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వీరికి అకౌంట్లో ఒక్కొక్కరికి 6,000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తున్నారండి. వీరికి బడ్జెట్ కూడా విడుదల చేశారు. త్వరలో వారికి అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. అసలు ఎవరికి ఈ అకౌంట్లో డబ్బులు అయిపోతున్నారు 6,000 అనేది పూర్తి వివరాలు నేను చెప్తానండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నివాస ప్రాంతాలకు దూరంగా ఉండి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం రవాణా భత్యాన్ని మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలో కొన్ని గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. ఉన్నత తరగతుల కోసం పక్క గ్రామాల్లోని బడులకు వెళ్ళక తప్పదు. విద్యార్థులు కాలినడకన సైకిళ్ళు, ఆటోలు, వాహనాలు, తల్లిదండ్రుల ద్విచక్ర వాహనాలపై పాఠశాలకు వెళ్తుంటారు. ఇలాంటి వారికి ప్రభుత్వం ఏటా రవాణా భత్యాన్ని ఇస్తుంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రవాణా భత్యాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర సమగ్ర శిక్షణ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పీఎం శ్రీ పథకానికి ఎంపికైన పాఠశాలల విద్యార్థులకు కూడా వాటిని మంజూరు చేశారు. కరీంనగర్ జిల్లాలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొత్తం 1,776 మందికి 1,06,00,000 రిలీజ్ చేశారంటండి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఆవాసాలకు దూరంగా 518 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. దూరం నుంచి ఈ పాఠశాలకు వెళ్తున్న 1,776 మంది విద్యార్థులకు రవాణా భత్యాన్ని మంజూరు చేశారు. ఒక్కో విద్యార్థికి నెలకు 600 చొప్పున మొత్తం 10 నెలలకు 6,000 చెల్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 1,06,86,000 మంజూరు అయ్యాయి. త్వరలో వారి ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి. 4 ఏళ్ల నుంచి గత విద్యా సంవత్సరం వరకు కూడా విద్యార్థులకు చెల్లించాల్సిన రవాణా భత్యంపై సందిగ్ధత నెలకొంది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం శ్రీ కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ విద్యా సంవత్సరంలో రవాణా భత్యాన్ని మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 116 మంది విద్యార్థులకు 6,000 రూపాయల చొప్పున మొత్తం 6,96,000 మంజూరయ్యాయి. ఇది కరీంనగర్ జిల్లా అప్డేట్ అండి. ఎవరైతే అక్కడ ఆ ఊరు నుంచి బయట ఊళ్ళకు వెళ్ళే పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రవాణా ఛార్జీలు అయితే రిలీజ్ చేశారండి. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళకి ఈ బడ్జెట్ అనేది రిలీజ్ అయింది. త్వరలోనే వాళ్ళ ఖాతాల్లో అయితే జమ చేస్తారంట. నెలకి 600 చొప్పున మొత్తం 10 నెలలకు గాను 6,000 రూపాయలు ఒక్కొక్కరికి ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారండి. అది ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన డబ్బులు అంటండి ఇవి. ఇకపోతే ఇంతకుముందు గడిచిన 4 సంవత్సరాల డబ్బులు అయితే వచ్చే అవకాశం కూడా ఉందో లేదా అని చెప్తున్నారంటే సందిగ్ధంలో ఉన్నారని చెప్తున్నారు కదా, అవైతే గ్యారంటీ లేవంటండి. ప్రస్తుతానికైతే ఈ విద్యా సంవత్సరానికి ఒక 10 నెలల భత్యం అయితే విడుదల చేశారు విద్యార్థులకి. త్వరలోనే వారి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తారంటండి. ఒక్కొక్కరికి వచ్చి 6,000 రూపాయలు జమ చేయబోతున్నారు. దానికి సంబంధించిన బడ్జెట్ కూడా రిలీజ్ చేశారని మీకు కూడా ప్రూఫ్ చూపించాను కదా అండి. త్వరలోనే వారికి అకౌంట్లో డబ్బులు అయితే జమ చేస్తారంట. సో ఇదండి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన అప్డేటు. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.